హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఒక అందమైన ఈవినింగ్ రైడ్కి వెళ్తున్నామండి. ప్రస్తుతం మనం విద్యానగర్ ప్రాంతంలో ఇప్పుడే తుమ్మలగుంట ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ చూడండి, ఆకాశం ఎంత చల్లగా, ఎంత వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో. మీకు ఆ ఎడం వైపున అయితే ఒక అద్భుతమైన ఆ దృశ్యమాన్ని అయితే మీకు చూపిస్తానండి. చూడండి, తిరుమల కొండలు ఆకాశాన్ని తాకుతున్నట్లు ఆకుపచ్చని తిరుమల కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సాయంత్రం వేళ అసలు ఈ మంచుకి చాలా అద్భుతంగా ఉందండి. ఈ కొండలు కనిపిస్తే చాలు మనసులో ఓం నమో వెంకటేశాయ అనే నామం తెలియకుండానే వినిపిస్తుందండి. ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఆ చల్లని గాలి, కొండల వ్యూ మా ప్రయాణాన్ని అయితే మరింత ఉల్లాసంగా మారుస్తున్నాయి. డ్రైవింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. డ్రైవింగ్ ప్రియులకైతే ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము తిరుపతిలోని ప్రముఖ విద్యా సంస్థ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ముందర అయితే వెళ్తున్నామండి. 1954లో అయితే స్థాపించబడిందండి. ఈ యూనివర్సిటీ అయితే 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఎడమ వైపున చూడండి, ఈ భారీ వృక్షాలు, ప్రశాంతమైన వాతావరణం, చదువుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఎక్కడైనా ఉంటుందా? జియాలజీ మ్యూజియం కూడా ఇక్కడ ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. ఇదైతే తిరుపతికి ఇది ఒక పెద్ద విద్యాముకుటం అండి. ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు మనకు ఆ అడవిలో వెళ్తున్న అనుభూతిని అయితే కలిగిస్తాయి. మనం ఇప్పుడే బాలాజీ కాలనీ అయితే దగ్గరకు వచ్చామండి. ఇప్పుడైతే బాలాజీ కాలనీ సిగ్నల్ అయితే క్రాస్ చేస్తాము ఒక 2 మినిట్స్లో అయితే. తిరుపతిలో ఇది చాలా పాపులర్ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ఏరియా అండి. ఇక్కడ నుంచి ఫుడ్ కోర్ట్స్, బ్యూటిఫుల్ కేవ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్తో కలిసి ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి కూడా ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి తిరుపతిలో అయితే. ఇక్కడ రోడ్లు చాలా నీట్గా ఆహ్లాదకరంగా ఉంటాయండి. సాయంత్రం పూట ఇక్కడ చిన్న వాక్ చేస్తే ఆ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయండి. ఇక్కడే మ్యూజిక్ కాలేజ్ కూడా ఉంటుందండి రైట్ సైడ్లో అయితే. మనం అయితే క్రాస్ చేసేసాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే రైట్ సైడ్ మనకైతే జిఆర్టీ జ్యువెలర్స్ కనిపిస్తుందండి. ఈ ఏరియా ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. పండగ సీజన్ వస్తే చాలు అసలు ఖాళీ ఉండదు. ఇప్పటికే మన ఛానల్లో ఆల్రెడీ మనం లక్ష్మీ గజం గురించి ఒక వీడియో అయితే తీసామండి. మనకు ముందర అయితే లక్ష్మీ గజం అయితే ఎదురవుతుంది. సో ఆ వీడియో అయితే మిస్ కాకండి. కింద అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను, మీరైతే చూడండి ఒకసారి. ఆ వీడియోకి మీ నుండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం ప్రకాశం రోడ్లోకి అయితే వెళ్తామండి. ప్రకాశం రోడ్ అనగానే మొదటగా గుర్తొచ్చేది బుక్ స్టాల్స్. ఇక్కడ దొరకని పుస్తకం అంటూ ఉండదు. మీరు ఎల్కేజీ చదివే పిల్లల బుక్స్ నుండి సివిల్స్, గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఏ బుక్ కావాలన్నా ఇక్కడ రావాల్సిందే. కేవలం అకాడమిక్ బుక్సే కాదండి, మంచి నవలలు, ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా ఇక్కడ కొలువే ఉంటాయి. తిరుపతిలో చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఇది ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే ఆధ్యాత్మిక సువాసన వస్తుంది. ఎందుకంటే వరుసగా పూల దుకాణాలు, పూజ సామాగ్రి షాపులు ఉంటాయి. మీరు రైట్ సైడ్ గమనించారంటే చూడండి, లక్ష్మీ గజం మనకు అయితే కుడి పక్కన అయితే వెళ్తుంది. స్వామివారి యొక్క లక్ష్మీ గజము, శ్రీవారి సేవలో ధరించే లక్ష్మీ గజం కూడా చూడండి కుడివైపున అయితే వెళ్తున్నారు. మాకు ఎదురు రావడం వల్ల మా మనసు అయితే చాలా ప్రశాంతత అనిపించింది. నిజంగానే స్వామివారి దర్శనం ఇచ్చినట్టు అంత ఫీలింగ్ అయితే అనిపించింది ఆ 3 నామాలను చూస్తానే. చూసారు కదండి మా ఇచ్చిన రైడ్ తిరుపతిలో అయితే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.